పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతల వలలో పడి కొందరు బలిపశువులుగా మారుతున్నారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేశంగాను, ఆవేదనగాను, ఉద్వేగంగాను మాట్లాడారు. ఇండస్ట్రీ సమస్యలను తీర్చడానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్ రానక్కర్లేదు, నాలాంటి వాళ్లు చాలు అని ఆయన అన్నారు. ఉద్వేగంగా నాగబాబు చేసిన ప్రసంగం, మెగా ఫ్యామిలీ మెగాస్టార్ సైలెంట్ గా ఉన్నారని, ఏ రాయి పడితే ఆ రాయితో కొడితే ఊరుకోం, ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలియదు, మా సహనాన్ని పరీక్షించొద్దు, మమ్మల్ని చాలా తేలికగా తీసుకోవద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, డబ్బులు ఇచ్చి పిలిపించుకోవడానికి మీడియా ఉందని బాధ్యతారహితంగా ప్రవర్తించకండి, నా మాటల్ని ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, మా వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళొద్దు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చంపాలనుకునే సన్నాసులు వెధవలు ఉన్నారు, అలా అని పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేయవద్దు, బయట ఎవడో ట్రోల్ చేస్తే వాడిపై ఫిర్యాదు చేయండి, అంతేకాని మమ్మల్ని వ్యక్తిగతంగా కించపరచవద్దు, ఏదైనా తప్పు చేస్తే నేను ఈ తప్పు చేశానని ఒప్పుకునే దమ్మున్న వ్యక్తి నా తమ్ముడు పవన్ కళ్యాణ్, మీకు ఉందా దమ్ము అని నాగబాబు ప్రశ్నించాడు.